వనమోత్సవం కార్యక్రమంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. అంటే ఇక్కడ ముఖ్యంగా అయితే సిటీ పెరుగుతుంది, చెట్లను ఎవరు కూడా పెంచట్లేదు, ఉన్న చెట్లు కూడా నరికేస్తున్నారు, కొంచెం స్థలం ఉన్న ఇల్లు కట్టొచ్చని. అట్లా మీరు ఏం చెప్తారు సార్ వీళ్ళకి? అంటే మొక్కలు అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఆక్సిజన్ అవసరం, ఎస్పెషల్లీ అర్బన్లో ఆక్సిజన్ చాలా అవసరం. ఎందుకంటే కాంక్రీట్ జంగిల్ అయిపోతున్న ఈ పరిస్థితిలో రోజు రోజుకి మనము గ్రీన్ కార్పెట్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది, గ్రీన్ స్పేస్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే పబ్లిక్ కూడా మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాము, ఎక్కడెక్కడైతే ఓపెన్ స్పేసెస్ ఉన్నాయో, మీకు అవైలబుల్ స్పేసెస్ ఉన్నాయో అక్కడ మొక్కలు పెంచండి. మా వైపు నుంచి కూడా మొక్కలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మా వంతుగా మేము మా పార్క్లలో, ఓపెన్ స్పేస్లలో, అదేవిధంగా సెంట్రల్ మీడియాలలో, అదేవిధంగా మా రోడ్స్ పక్కన ఉన్నటువంటి అవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాము. ఇన్ అడిషన్ టు దాట్ హోమ్ స్ట్రీట్ ప్లాంట్స్ కూడా పెంచుతూ ఉన్నాము. ప్రజలు కూడా తమ బాధ్యతగా భావించి మేము ఇచ్చిన మొక్కని జాగ్రత్తగా పెంచుకోవడం, అదేవిధంగా వాళ్ళ ఓపెన్ స్పేసెస్లో మొక్కల్ని పెంచుకునే కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది. అంటే ఈ చెరువులు కూడా మొత్తం అంతా కబ్జాకు గురవుతున్నాయి సార్. చెట్లు నాటాలి, మనకి ఎలాగో చెరువులు ఇవన్నీ ఉంటే కూడా వర్షం అనేది ఎక్కువగా వస్తుంది. కానీ ఆ సిటీలో ఉన్నటువంటి కొంతమంది వల్ల సిటీలో ఉన్నటువంటి కొన్ని చెరువులు కూడా కబ్జాకు గురైనాయి. దాటిని వెలికి తీస్తూ ఇంకేమైనా ముందుకెళ్లే ప్రయత్నం ఉందా సార్? మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడైతే మనకు ఎఫ్టీఎల్ దాటి బఫర్ జోన్ ఏరియాలో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ వాళ్ళు ఎక్కడ నెసరీ ఫీల్ అయితే అక్కడ కూడా మేము చెట్లు నాటే కార్యక్రమం చేస్తాం. అంటే ఇక్కడ మనం చూసుకుంటే సార్, చెట్లు అందం కావాలని చెప్పి ఆర్టిఫిషియల్ చెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఇళ్లలో. అంటే ఇంటికి ఒక చెట్టు నాటుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. అంటే ఏంటంటే మనం ఇల్లు కట్టేటప్పుడు మనం బిల్డింగ్ పర్మిషన్ ప్లాన్లోనే ఇన్ని మొక్కలు పెట్టాలని మ్యాండేట్ పెడతా ఉన్నాము. ఇప్పుడైతే లేటెస్ట్గా ఇచ్చే పర్మిషన్స్ అన్నిటి కూడా మేము ఖచ్చితంగా మొక్కలు మ్యాండేట్ చేస్తూ ఉన్నాము. వాటికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు, ఎన్ఓసి ఇచ్చేటప్పుడు అవన్నీ కూడా మ్యాండేట్ చేస్తూ ఉన్నాం. పాత ఇళ్లలోనే ఆ ప్రాబ్లం ఉంది. బట్ సిటిజన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ కాబట్టి వాళ్ళు కూడా చాలా చోట్ల మొక్కలు పెంచుకున్నారు. ఇంకా ఫర్దర్ కూడా పెంచుకునే కార్యక్రమం చేస్తాం. అంటే ఇటు స్టూడెంట్స్లో కానివ్వండి, నగర ప్రజలు అవేర్నెస్ తేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు సార్? యాక్చువల్లీ జనరల్ ఏంటంటే మన వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి స్కూల్లో కూడా స్కూల్ కమిటీస్ ద్వారా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటి నుంచి మేము ఏం చేస్తామంటే స్కూల్లో కూడా స్కూల్ కమిటీస్ ఉంటాయి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడము. అంటే ఏంటి, ప్రతి ఒక స్టూడెంట్కి ఒక మొక్క ఇవ్వడము, ఆ మొక్క తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ ఇళ్లలో మొక్క పెట్టించుకునే కార్యక్రమం కూడా చేస్తాం. ప్రకృతి గురించి మీలో ఒక మాట, మీ నుంచి ఒక మాట, మంచి మాట. ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది. వెరీ ఓల్డ్ సామెత, కూడా కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. దాని విలువని మనం పరిగణిస్తే అది కూడా మనకు విలువిస్తుంది. థ్యాంక్ యూ సార్. పర్యావరణాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టును నాటాలి. ఆ చెట్టును నాటడమే కాదు, కాపాడుకోవాలంటూ కూడా పర్యావరణానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అవేర్నెస్ తీసుకొస్తూ కూడా ఈరోజు వన మహోత్సవం కార్యక్రమంలో కీలక పాత్ర పోషించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. అంటే ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి ఒక చెట్టు నాటాలని, కానీ ఆ చెట్టు నాటడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవాలి. సో ఈ మధ్య కాలంలో చెట్లు నరికేయడం, చిన్నగా ఎక్కడైనా ప్లేస్ దొరికితే లేదా చెరువు ఉన్నా కానీ కబ్జా చేసేసి ఇల్లులు కడుతున్నారు. ఆర్టిఫిషియల్ చెట్లు డెకరేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఎందుకు? అది అవేర్నెస్ ఎట్లా తీసుకెళ్దాం అనుకున్నారు ప్రజల్లోకి? ఒకటండి, ఈ వన్ మహోత్సవ్ స్పెషల్ డ్రైవ్స్ కూడా మనం మొక్కలు పెట్టడి నెక్స్ట్ డే మర్చిపోవడానికి కోసం కాదు. మనం పెట్టే ప్రతి మొక్కకి కూడా మనం బాధ్యత తీసుకొని అవి సంరక్షించుకొని వాటి సర్వైవల్ నెక్స్ట్ జనరేషన్కి కూడా యూజ్ అయ్యేటట్టుగా ఈ అవేర్నెస్ డ్రైవ్స్ అన్నీ జరుగుతున్నాయి. మన బాధ్యత వచ్చే తరాలకి కూడా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మన కర్తవ్యం. సో ఆ దిశగానే మనం అవేర్నెస్ సెషన్స్, స్టాల్స్ పెట్టి మనకి ఈ డిపార్ట్మెంట్ ఏమేం చేస్తుంది, ప్రతి మొక్క ఎందుకు రక్షించుకోవాలి, రక్షించుకుంటే మనకి మన ముందు జనరేషన్ వాళ్ళు మనకి ఇచ్చిన ఈ క్లీన్ ఎన్విరాన్మెంట్ని ఇంకా క్లీన్గా మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఎలా ఇవ్వగలుగుతాం, ఆ దిశగానే వన్ మహోత్సవ్ వెళ్తుంది. అంటే మనకి చెట్లు ఫుడ్తో పాటు కొన్ని అయితే మనకి ఆరోగ్యాన్ని కాపాడడానికి మూలికలు కూడా చాలా ఉన్నాయి. వెనకటికైతే ఇప్పుడున్న జనరేషన్ కాకుండా ఆకుతో కూడా బతికినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈవెన్ ఇప్పుడు ఆ చెట్టు పేర్లు కూడా ఎవరికి గుర్తుండట్లేదు. అంటే ఈ చెట్టు ఇది అని చెప్పి మనం మన పిల్లలకు చెప్పే పొజిషన్ వస్తుంది. ఈ దిశగానే మనం పాకాల్ బయోడైవర్సిటీ పార్క్లో ఈ ఇయర్ హెర్బల్ గార్డెన్ కూడా డెవలప్ చేస్తున్నాం. మీరు అన్నట్టుగానే ఒక మనిషికి ప్రతి అవయవానికి కూడా ఏ రకమైన చెట్లు హెల్ప్ అవుతాయి, ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పిల్లల్లో వనదర్శిని ప్రోగ్రామ్స్ పెట్టి వీటన్నిటికీ ఒక్కొక్క చెట్టు మనకి ఎన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది, బతికి ఉన్నప్పుడే కాదు అది చచ్చిపోయిన తర్వాత కూడా ఎన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది, ఆ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ముఖ్యంగా అయితే అంటే వ్యవసాయ పనులకు సంబంధించి కూడా చాలా మంది చెట్లు అడ్డొస్తున్నాయని చెప్పేసి నరికేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం అవేర్నెస్ ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? మనకి చట్టం ఉందండి, వాల్టా యాక్ట్ అని చెప్పి. ఈ వాల్టా యాక్ట్ మనకి రిజర్వ్డ్ ఫారెస్ట్లో, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లోనే కాకుండా ఎటువంటి ఇప్పుడు
మీ ఇంట్లో మీరు పెంచిన చెట్టు కొట్టేసినా కూడా ఆ చట్టం కింద మేము మిమ్మల్ని పెనాలిటీ వేసే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరికి చెట్టు కొట్టేసేయాలి అంటే మనకి ఆ చట్టం ఏం చెప్తుందంటే, ఒక చెట్టు మీరు కొట్టేశారు అంటే ఆ చెట్టుకి 2 ఇంతల చెట్లు మీరు నాటాలి. మీరు నాటని పక్షంలో మీరు ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ పే చేస్తారో అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోర్ఫీట్ చేసుకొని మీ తరపున మీ పేరు మీద మేము ఆ 2 చెట్లు నాటుతాం. అది ఆ చట్టం యొక్క ఉద్దేశం. ముఖ్యంగా అయితే తెలంగాణలో మనకి ఫారెస్ట్ కానివ్వండి, థిక్ ఫారెస్ట్ అంటే గుర్తొచ్చేది ఎక్కువ ఖమ్మం జిల్లా ఇటు నుంచి చూసుకుంటే ములుగు సైడ్ నుంచి. ఇప్పుడు అది కూడా అంతరించిపోతుంది, చెట్లు అనేది తగ్గుతున్నాయి, మొత్తం నరికేస్తున్నారు. వీళ్ళ మీద ఒకవేళ అట్లాంటివి జరిగితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా మేడం? ప్రతి ఒక్క మొక్క కొట్టేసినా కూడా మన దగ్గర ప్రతిరోజు మనం కేసెస్ చేస్తున్నాము, కఠిన చర్యలు తీసుకుంటున్నాం. కేసు చేయడమే కాకుండా వాళ్ళలో అవగాహన, ముందు కేసు ఎందుకు చేస్తున్నాం, ఏ సెక్షన్ కింద మీ మీద కేసు అయింది, అది ఇక మీద చేయకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ అవేర్నెస్ సెషన్ చేసిన తర్వాతనే వాళ్ళ మీద పెనాల్టీ వేస్తారు. సిటీలో ఎట్లాంటి స్టెప్స్ వేస్తున్నాం మేడం? సిటీలో అంటే ఎవరి లైఫ్ బిజీ వాళ్ళకు ఉంటుంది, ఎక్కడ అంటే ఇంటికి కూడా గ్యాప్ లేకుండా మొత్తం అంతా అయిపోతుంది. ఒక చెట్టు చూడాలంటే ఎంత దూరం పోవాల్సి వస్తుంది, కాలనీస్లో కూడా ఉండలేదు. దానికి సంబంధించి ఏమైనా ఫర్దర్గా స్టెప్స్ తీసుకుంటున్నారు? అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్ చేయడానికి మనకి డిఆర్డిఏ వాళ్ళు హోమ్ స్టెడ్ ప్లాన్స్, ప్రతి ఇంటికి 6 మొక్కలు, మనకి ఎక్కువ స్పేస్ లేకపోయినా కూడా మనం వాటిని సంరక్షించుకునే మొక్కలు ఐడెంటిఫై చేసి అందరికీ ఉపయోగపడే మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం స్కూల్స్లో కూడా ఇప్పుడు మిడ్ డేస్ మీల్లో ఏవైతే వాళ్ళకి అవసరం అవుతుందో అలాంటి మొక్కల్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ప్రమోట్ చేయడం. అలా ప్రతి ఒక్క సైట్కి స్పెసిఫిక్ వాళ్ళకి ఉపయోగపడేవి అందరికీ ఉపయోగపడి ఎన్విరాన్మెంట్కి కూడా ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తాం. మీ నుంచి మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీ డిపార్ట్మెంట్ నుంచి యువతకి ఏం మెసేజ్ ఇస్తారు దీని ద్వారా? ఒకటి, మనం చెట్టు పెట్టాము, అది చాలా మంచి పని, అక్కడితో మన బాధ్యత అయిపోదు. దాన్ని సంరక్షించుకొని మనం ఎలా పిల్లల్ని పెట్స్ని ఎలా పెంచుకుంటామో అలాగే ప్రతి చెట్టును కూడా మనం కాపాడుకోవాలి. మన ప్రతి ఒక్కరి బర్త్డేస్ అప్పుడు ఒక చెట్టును పెంచండి, అది పెద్దగా అయ్యి మనకి అది మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అది హెల్ప్ అవుతున్నప్పుడు అది ఇచ్చే హ్యాపీనెస్ అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, మన జనరేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఏం ఆస్తులు ఇస్తున్నాం, మనం ఇచ్చేటువంటి వాటితో కాకుండా మనం చెట్లను కూడా నాటి వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి ప్యూర్ మనకి ఉండేటువంటి స్వచ్ఛమైన గాలిని కూడా అందించాలి. చెట్లు అనేది ఉండి ప్రకృతి అనేది ఉంటేనే మనందరం కూడా బాగుంటాము. దీనికి సంబంధించి వన మహోత్సవానికి సంబంధించి డ్రైవ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అటు సిటీలో కానివ్వండి, పల్లెటూరులో కానివ్వండి, ఎక్కడైనా సరే చెట్లను నరికేస్తే దానికి సంబంధించి కఠిన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క మొక్కను నాటాలి. మొక్క నాటడమే కాదు, దాన్ని పరిరక్షించుకోవాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.